హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 1:2 మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుండి, మా ఛానల్ తరపు నుండి ఒక బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ వీడియో అనేది ఎవరైతే 1:2 లిస్ట్లో సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్కి ఒక అన్ఎంప్లాయీస్ ఎవరైతే 1:2 లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ తరపు నుండి ఒక రిక్వెస్ట్ వీడియోగా నేను ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియోని చూసి జాగ్రత్తగా వాళ్ళ యొక్క డిసిషన్ తీసుకొని ఒక అన్ఎంప్లాయీకి లైఫ్ ఇస్తారని చెప్పి భావించి ముందుకెళ్తున్నాను. మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మీ అందరికీ తెలిసిందే రిజర్వ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అంటే ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వకపోతే ఆ తర్వాత ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఒక లిస్ట్ వదిలి జాయిన్ చేయించుకునేది, లేదంటే వాళ్ళకి జాబ్స్ ఇచ్చే క్రైటీరియా కానీ లేదంటే ఒక పద్ధతి కానీ మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో లేవు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక స్కూల్ అసిస్టెంటో లేకపోతే ఎస్జిటియో లేకపోతే గ్రూప్ 3 ఎంప్లాయీస్ లాంటి ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చినా కానీ జాయిన్ అవ్వట్లేదు. సో ఇలాంటి నాన్ ఎగ్జిక్యూటివ్ జాబులు జాయిన్ అవ్వకపోవటం వలన చాలా పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కానీ గమనించినట్టయితే 2016 నోటిఫికేషన్లో 900 పోస్టులకు గాను 110 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. దాంట్లో 94 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అలాగే 2018 నోటిఫికేషన్ ఏదైతే 450 పోస్టులు ఉన్న నోటిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్ నుండి కూడా 53 పోస్టులు, దాంట్లో 45 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వేరు కారణాల వల్ల క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది ఎంప్లాయీస్ మంచి జాబ్స్ చేస్తున్నా కానీ వాళ్ళకు వచ్చిన మార్క్స్కి జూనియర్ అసిస్టెంట్ మాత్రమే రావడం ద్వారా చాలామంది ఆ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఫిల్ చేయటం ద్వారా వాళ్ళకి ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రావటం, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుండి మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేసి విజయవాడకు రావాలని ఆలోచన లేకపోవటం కానీ లేదంటే శాలరీ తక్కువ ఉండటం కానీ ఇలాంటి వేరు కారణాల ద్వారా చాలామంది జాయిన్ అవ్వట్లేదు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగం కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ ఇక్కడ కానీ కొంచెం ఆలోచించుకొని 2016 నోటిఫికేషన్లో ఒక ఉద్యోగి ఆలోచించుకొని తనకి ఏ పోస్టులు కావాలో తను ఏ పోస్టులకి జాయిన్ అవుతారో అలాంటి పోస్టులు కాకుండా మిగిలిన అన్ని పోస్టులు నింపటం ద్వారానే ఈ 110 పోస్టులు ఖాళీ అయిపోయినాయి ఆర్ క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ అవ్వటం వల్ల 110 నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ఛాన్స్ కోల్పోయారు. అలాంటి నిరుద్యోగులు ఇప్పటికీ ఈ నోటిఫికేషన్లో కూడా అప్పటి నుండి ఇప్పటికి రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏదైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఒక నిరుద్యోగి లైఫ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నా వైపు నుండి ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఉద్యోగులు వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటున్నారో అప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ శాలరీ ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకన్నా పై ర్యాంక్ ఉన్న ఉద్యోగం కానీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగిలిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టకపోతే మీరు ఒక అన్ఎంప్లాయీకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్స్ పడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదువుతూ ఉన్నారు. పర్టికులర్గా ఈ నోటిఫికేషన్లో ఇంత కాంపిటీషన్లో కూడా 1:2 లిస్ట్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ నాకు తెలిసినంత వరకు మంచి అచీవ్మెంట్ అనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత మీ ఉద్యోగులు తీసుకునే డిసిషన్ ద్వారా వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ప్లీజ్ అది మాత్రం మీ ద్వారా కోల్పోయేలా చేయకుండా మీ యొక్క ప్రాపర్ డిసిషన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో చాలా చోట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే చాలా జోన్స్ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎక్కువ శాతం మంది ఉద్యోగులే వస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ నాతో కూడా చాలామంది పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక టీచరు నాతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు తనకి వచ్చిన మార్క్స్కి జూనియర్ అసిస్టెంట్ తప్ప ఎగ్జిక్యూటివ్ జాబ్ రాదు. బట్ స్టిల్ ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారు. బట్ అతను చెప్పింది ఏంటంటే నేను ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే ఆప్ట్ చేసుకుంటాను, ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చినా నేను ఎలాగో జాయిన్ అవ్వను. మేమే అంటాము ఎస్సీస్ ఖచ్చితంగా అప్లిఫ్ట్ అవ్వాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని. అలాంటప్పుడు నేను కానీ జూనియర్ అసిస్టెంట్ ఆప్ట్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్సెస్లో నేను జాయిన్ అవ్వనప్పుడు నా తమ్ముడు లాంటి ఒక ఎస్సీ క్యాండిడేట్ లేదంటే ఒక ఎస్సీ స్టూడెంట్కి ఉద్యోగం కోల్పోయే ఛాన్స్ ఉన్నప్పుడు నేను ఆ తప్పు నేను చేయను. సో నువ్వు కూడా ఒక వీడియో చేసి చాలామందికి ఒక అవేర్నెస్ ఇస్తామని చెప్పేసి అడిగినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఎంప్లాయీస్కి ఈ విషయం చాలా మంచి క్లారిటీ ఉంది. కానీ ఒక 30 to 40% ఆఫ్ ద ఎంప్లాయీస్కి ఆ విషయం క్లారిటీ లేక అవేర్నెస్ లేక అన్ని పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నీ నింపేసి వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే,
జాయిన్ అయితే అప్పుడు చూద్దాం కదా, ప్రస్తుతానికి ఎట్లా కష్టపడి చదివాం కదా, మెరిట్ లిస్ట్లో మన పేరు చూసుకుందాం, ఇలాంటి ఆలోచన వల్ల చాలామంది సఫర్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు తీసుకునే ఒక డిసిషన్ ఒక రోజు అవ్వచ్చు, లేదంటే ఒక 24 అవర్స్, లేదంటే ఒక 10 అవర్స్, లేదంటే ఒక 1 అవర్ కూర్చొని ఆలోచించుకొని మీరు ఏదైతే పోస్ట్ జాయిన్ అవుతారో, మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోగలరో ఇలాంటి పోస్టులు ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక స్కూల్ అసిస్టెంట్ లాంటి ఆల్రెడీ ఒక 80,000-70,000 గ్రాస్ శాలరీ వచ్చేవాళ్ళు వచ్చి ఒక 30,000 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖచ్చితంగా చేయరు. అలా ఎవరైతే ఒక డేంజర్ జోన్లో ఉంటారో అలాంటి నిరుద్యోగులకి చాలా అంటే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ ఒక్క ఎంప్లాయీ అయినా అలాంటి మంచి డిసిషన్ తీసుకుంటే ఒక ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు మీ యొక్క డిసిషన్ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా తీసుకుంటారని భావిస్తూ క్లోజ్ చేస్తాను. ఒకసారి నాకు ఈ కోడ్ చాలా బాగా నచ్చింది. ఒకసారి పాస్ చేసుకొని ఎవరైనా ఒకసారి ఈ కోడ్ చూడండి. మనం చేసిన పని ఎవరికి కనిపించకపోవచ్చు, అంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేది మీకు మాత్రమే తెలుసు. మీరు ఆలోచించుకొని ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం మీరు ఆలోచించుకొని పెడుతుండొచ్చు. మీ మార్కులకి జూనియర్ అసిస్టెంట్ రావచ్చేమో, ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండొచ్చేమో, కానీ మీ నిస్వార్థత వల్ల మీరు తీసుకునే డిసిషన్ వల్ల మీ కర్మ అనేది ఎప్పటికీ ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. మీరు తీసుకునే ప్రతి కైండ్ డిసిషన్ కూడా ఒక లైఫ్ని, ఒక ఫ్యామిలీని చాలామందికి ఇంపాక్ట్ చూపిస్తుంది. మేబీ ఎవరు ఎక్నాలెడ్జ్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మన కర్మ అనేది ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.